ఆశ్చర్యకరుడు, అనునిత్యము కంటికి రెప్పవలె కాపాడుచు ఉన్న ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యమును ధ్యానించుకునే ఈ చక్కటి అనుకూలతను, అవకాశాన్ని మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేలు ఆత్మీయమైన సందేశాలు అనే ఈ ప్రోగ్రాం, అదేవిధంగా అనుదిన ఆహారము అనే ఈ కార్యక్రమం, ఈ రెండు కూడా ప్రతిరోజు, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కూడా అనేక మంది వినే విధంగా, ఆత్మీయంగా బలపడే విధంగా ఈ ఆత్మీయమైన కార్యక్రమాలను మేము చేపట్టి అనేక మందికి ఈ వాక్య సత్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతో అనేక మంది దగ్గరికి వాక్యాన్ని పంపిస్తూ ఉంటున్నాం. మీ వద్దకు ఈ వాక్యం వచ్చుచూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఆదరించండి, వాక్యాన్ని వినండి, దీవించబడండి. వాక్యము ద్వారా మీ యొక్క బ్రతుకులను, జీవితాలను, మీ కుటుంబాలను, మీ యొక్క భక్తి జీవితాన్ని ప్రభు కొరకు మీరు కట్టుకోవాలని ఈరోజు మా మనవి, మా ఆలోచన. కనుక ప్రభు బిడ్డలమైన మనం, దేవుడు ఏదైనా మనతో మాట్లాడితే మనం ప్రభు మాట విని మనము దేవుని కొరకు విధేయులై నమ్మకంగా జీవించినప్పుడు నమ్మకమైన వానికి దేవునిలో మెండు అని దైవ లేఖనం, వేద గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం ప్రతి వారం కూడా ఆ విధంగా ప్రభు కొరకు మనం ముందుకు సాగిపోదాం. రండి, ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు అనేక మంది ప్రభు మాట వినడానికి మనస్సును సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినండి. మనల్ని ప్రభు దీవిస్తారు, దేవుడు సహాయము చేస్తాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనము దేవుని యొక్క వాక్యములో చూడగలిగితే, ఈ విధంగా దేవాది దేవుడు యెరూషలేము పట్టణంతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలవారిని, అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు అనే ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి కష్టకాలంలో, శ్రమకాలంలో, వేదన కాలంలో, దుఃఖకాలంలో నేను ఉన్నాను అని ఒక వ్యక్తి చెప్పినట్లయితే, ఒక మనుషుని మాట వినిన ఆ మనుషునికి ఎంత ధైర్యమో, ఎంత తృప్తో, ఎంత సంతోష, సమాధానపు, ఆనందం, ఆశీర్వాదం ఉంటుందో అది చెప్పనశక్యము కాని సంతోషంగా ఆ మనుషుడు ఆ సంతోషాన్ని పరిగణిస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవాది దేవుని సన్నిధిలో యెరూషలేము పట్టణం శత్రువుల చేతికి అప్పగించబడి, ఎంతోమంది శత్రువులు వచ్చి పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఎన్నో శ్రమలకు ఆ పట్టణాన్ని, ఆ పట్టణపు సంపదను, ఆ పట్టణపు స్థితిగతులు ఇవన్నీ కూడా ఎంతో నష్టానికి, శ్రమలకు గురి చేస్తూ ఉన్న ఆ తరుణంలో ఆ ప్రజలకు నెమ్మది, ఆదరణ, ధైర్యం, ఓదార్పు లేదు. శత్రు భయము చేత అనేక మంది ప్రజలు దేవుని పట్టణం యెరూషలేము మహానగరం ఎంతో అది క్షోభిస్తూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంది. అటువంటి తరుణంలో దేవుడు ఆ పట్టణానికి ఎటువంటి వాగ్దానం, ఎటువంటి మంచి ఆశాజనకమైన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాటను దేవుడు ఆ పట్టణంతో మాట్లాడుతూ ఉంటున్నాడు అని మనము చూడగలిగితే, యెరూషలేమా, ఇంతవరకు నీ ప్రాకారాలు పట్టబడ్డాయి, ఇప్పుడు నీ ప్రాకారాలు పట్టబడవు. నీ ప్రాకారముల మీద నేను కావలవారిని ఉంచి ఉన్నాను అని చెప్పి ప్రాకారము మీద ఉన్న కావలవారిని గురించి
ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు ఏం చేస్తారంటే రాత్రి పగలు కూడా మౌనంగా ఉండకుండా వారు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. స్తుతి మన స్థితిని, మన పరిస్థితిని, మన బ్రతుకును అంతటిని కూడా మార్చివేస్తుంది. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యెరికో కోటగోడలు దేవుణ్ణి ఆ ప్రజలు స్తుతించినప్పుడు ఆ కోటగోడ అంతా కూడా విచ్ఛిన్నమైపోయి నేలమట్టమైపోయింది. అంత మాత్రమే కాదు, వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపిస్తాడు అని బైబిల్ గ్రంథం. ఒక వ్యక్తి స్తుతి స్తోత్రం చెల్లిస్తే చేసినట్లయితే ఎంత శక్తి, ఎంత బల ప్రభావాలు ఆ స్తుతిలో ఉన్నాయో భక్తుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎందుకు ఈ మాట చెప్పబడింది అని మనం చూడగలిగితే ఈ రోజున పట్టణము పాడవకుండా, పట్టణము పట్టుబడకుండా, ఈ రోజున ఆ పట్టణాన్ని కాపలా కాసే ఈరోజు ప్రాకారముల మీద ఉండే కావలవారు ఈరోజు కావాలి. ఈరోజు కావలవారు కావాలి. ఈరోజు కావలవారు కావాలి. ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పట్టణపు ప్రాకారము మీద ఒక కావలవాడు పట్టణాన్ని కాస్తూ ఉంటే ఈ రోజున మనుషులమైన మనం లోకంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి మంచి స్థితిని, స్థాయిని, సంపన్నతను కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి మనుషుని ద్వారా ఎటువంటి స్థాయిని, స్థితిని, సంపన్నతను సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి దానిని కాపాడుకొని అంతం వరకు కూడా ముందుకు దేవుల్లో కొనసాగడం అది ఎంతైనా మంచిదే. ఈరోజు పట్టణానికి కావలివారు అవసరం. అదేవిధంగా ఈరోజు కుటుంబానికి కూడా కావలివారు అవసరం. మన జీవితానికి కూడా కావలివారు అవసరం. అదేవిధంగా ఒక సంఘానికి, ఒక సంఘ క్షేమాభివృద్ధికి కూడా ఈరోజు కావలివారు చాలా అవసరం. వాక్యం అంటున్న మాట ఏంటంటే నాయకుడు లేకపోతే, కాపు కాచేవాడు లేకపోతే, కాపలాదారులు లేకపోతే ప్రజలు కట్టు లేక తిరిగే ప్రమాదం ఉంది అని కూడా బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో మాటలు ఆ విధంగా వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, యెరూషలేము పట్టణం బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఆ ప్రజలు సంతోషంగా, సమాధానంగా లేనప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పట్టణం ఇంకా భయపడే ప్రసక్తే లేదు, సంతోషంగా, సమాధానకరంగా, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆ పట్టణ విషయంలో ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కావులు వాని పని ఏంటంటే పట్టణపు ప్రాకారం మీద కాపలా కాయటం. కావులు వాని పని ఏంటంటే రాత్రి పగలు కూడా మౌనంగా ఉండకుండా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కాపలా కాచుకుంటూ ఆ విధంగా ఆ వ్యక్తి కాపలాదారునిగా స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఆయన ఉండాలి అని దేవుడు ఈరోజు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవది మన వాక్యంలో చూడగలిగితే కావలివారు ఏ విధంగా ఉంటారు అని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 52:8 ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సీయోనును మరల రప్పింపగా వారు కన్నులారా చూచుచున్నారు అని చెప్పి ఆ విధంగా యెషయా గ్రంథం 52:8 ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే కావలివారిని దేవుడు పెట్టినప్పుడు వారు బిగ్గరగా పాడుచు, పలుకుచు,
స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడు వారి జీవితంలో చేయుచున్న కార్యాన్ని వారి కన్నులారా చూస్తున్నారు అని ఆ విధంగా బైబిల్ గ్రంథం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవుని కాపుదల ఒక వ్యక్తికి, ఒక పట్టణానికి, ఒక జనాంగానికి దేవుడు ఏ విధంగా కలుగు చేస్తాడో ఈ మాటలు అన్నీ కూడా మన జీవితానికి ఎంతైనా ఒక ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచన భాగం. ఇర్మియా 6:17లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మిమ్మును కాపు కాయుటకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బురధ్వని వినబడుచున్నది అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరొక మాట అద్భుతంగా వ్రాయబడి ఉంది. మిమ్మును కాపు కాయుటకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను, వారు చేయు బురధ్వని వినబడుచున్నది అని ఇక్కడ ప్రభు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా కావలి వారు ఏం చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే శబ్దం చేయాలి, మౌనంగా ఉండకూడదు. బోరను తాళక ఊదుతూ ఉండాలి. ఊదినప్పుడు ఆ శబ్దం విని శత్రువు కానీ, ఆ శబ్దము విని పగవారు కానీ, ఆ శబ్దము విని తనకు సంబంధించిన వారు కానీ ఆ ప్రాంతానికి రాకుండా వారు దూరంగా ఉండడానికి ఎంతైనా ఆ శబ్దం దోహదపడుతూ ఉంటుంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే వారు రేయింబగళ్ళు మౌనంగా ఉండకుండా తాళక బోరను ఊదాలి అని దేవుడు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా నేను కావలివాడని అని అనుకున్న వ్యక్తి బోరను ఊదుచూ ఉండాలి, శబ్దం చేస్తూ ఉండాలి. రాత్రింబగళ్ళు మెలకువ కలిగి ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉండాలి. ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తికి, ఒక బిడ్డకు దేవుడు ఏ ఏ పనులు అప్పగించాడో ఆ వ్యక్తులు ఆయా పనులు నిర్వర్తిస్తూ ముందుకు దేవుల్లో వెళ్ళగలిగితే మనము కూడా మన కుటుంబాలకు మంచి కావలవారుగా, మనము మన సంఘానికి మంచి కావలవారుగా, మనము మన సమాజానికి మంచి కావలవారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మన జీవితంలో ఆయన సహాయము ఆయన చేస్తాడు. మనం ఇంకా చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగం. ఈ 3:17లో వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అని ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా కావలి వారు ఏం చేయాలి అని మనం చూడగలిగితే దేవుని మాట చేత పట్టుకొని, దేవుని మాట మన నోటను మనం పెట్టుకొని మనము మన ముందు ఉన్న ఆ ప్రజలకు కావలివాడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రకటించాలి, హెచ్చరించాలి అని ఎక్కడ కూడా దేవుని వాక్యములో ఈ మాటను మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉంటున్నప్పుడు మన జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కావలివాడిగా ఉండి మనకు దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తూ సక్రమంగా చేసినట్లయితే మనల్ని బట్టి అనేక మంది ప్రజలు సంతోషంగా, సమాధానకరంగా, నెమ్మదిగా, క్షేమముగా ఉండటానికి దేవుడు సహాయము చేస్తాడు. ఒక విషయం మనము గమనించాలి. మన దేశానికి సరిహద్దులో ఎంతోమంది సైనికులు రేయింబగళ్ళు, రాత్రింబవళ్ళు వాళ్ళు కంటికి రెప్పవలే మన దేశాన్ని, మనల్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. వారికి అప్పగించిన ఆ బాధ్యత అంతా కూడా వారు సక్రమంగా
నిర్వర్తిస్తూ ఎన్నో త్యాగాలు, ఎన్నో విడిచిపెట్టి, ఎంతో సంతోషాన్ని, సుఖాన్ని విడిచిపెట్టి నేను కావలివాడిని అని చెప్పి అనేక మంది ప్రజలు దేశం కొరకు అనేక మంది ఆ విధంగా పాటుపడుతూ ఉంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తి కావలివాని పాత్ర మన కుటుంబాల్లో పోషించాలి. భర్తగా పోషించాలి, మన బిడ్డల కొరకు పోషించాలి, భార్య కొరకు పోషించాలి, సంఘ కాపరి సంఘం కొరకు పోషించాలి. ఆ విధంగా ప్రతి వారు కూడా కావలిగా ఉండగలిగితే చివరిగా మరొక మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. దైవ వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వాక్యం మాట్లాడుతూ ఉంది. యెషయా గ్రంథం 62:1 మన వాక్యాన్ని చూడగలిగితే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అని చెప్పి దేవుడే సాక్షాత్తు ఆ పట్టణ విషయంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనో తెలుసా? దేవుని పట్టణం సూర్యకాంతి వలె అది ప్రకాశించాలని, దీపం వలె వెలుగుతూ ఉండాలని, అది ఎప్పుడు కూడా యెరూషలేము పక్షమందు ఉన్న అనేక మంది దేవుని కొరకు సంతోషంగా, సమాధానకరంగా ఆ సియోను పక్షమున ఉన్నవారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండకుండా అది సూర్యకాంతి వలె, దీపం వలె వెలగాలని చెప్పి అనేక మంది దేవుని ప్రజలు కావలివారు ఆ విధంగా పని చేసినట్లయితే ఆ పనిని బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు అని ఈ మాటలో మనం వాక్యాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. దయతో ఒక చిన్న మనవి, మీరు ఈ వాక్యాన్ని విన్న తర్వాత, ఇది ప్రభు వాక్యము కనుక ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత కొంతమందికైనా దయచేసి పంపించండి. మీరు పొందిన మేలులు, మీరు పొందిన ఆశీర్వాదాన్ని మీరు ఏ విధంగా దీవించబడ్డారో అనేక మంది కూడా ఆ ప్రభు మాటలో ఆ విధంగా దీవించబడి విని ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా మీరు మరి కొంతమందికి మీరు వాక్యాన్ని పంపించాలని ఈరోజు మీకు మనవి చేస్తూ ఉంటున్నా. కనుక ప్రభు బిడ్డలైన మీరు వినిన తర్వాత అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. ఈ ఆశీర్వాదంలో మీరు కూడా పాలుభాగస్తులు కాండి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీరు కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడి కావలిగా ఉండి ఆయన తన కృపతో నింపి దేవుడు సమస్తము సమకూర్చి మన జీవితంలో మేలు కొరకు చేయునుగాక. ఆ దేవుడే మనందరికీ కాపుదల దయచేయునుగాక. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆమేన్, ఆమేన్.